అరుణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం పలుకుతున్నానండి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నానండి. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనం ద్వారా దేవుడు ఉదయకాల సమయం ఈ మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి. మనుషులు కొంతమంది దేవుని బిడ్డలారా సెన్సిటివ్గా ఉంటారండి. ఎవరైనా వారిని నిందించినప్పుడు తట్టుకోలేరు. దేవుని బిడ్డలారా ఆ మాట వారిని బాధిస్తుంది, వేదనకు గురి చేస్తుంది. కొంతమంది అయితే దేవుని బిడ్డలారా అన్న మాట తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్, ఆత్మహత్యలు చేసుకునే వారు కూడా ఉన్నారు. అంటే మాట అంత బలమైనది. అంటే బలమైనది అంటే ఏంటి? మనుషులు అనే మాట వలన ఆ మాట ఎదుటి వ్యక్తిని ఏం చేస్తుందంటే నిందకు, భయానికి, అవమానానికి గురి చేస్తుందండి. మరి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, ఎవరైనా నీ పొరుగువారిని నిందించారా? నిన్ను అవమానపరిచారా? నువ్వు చేయని తప్పుకి, లేదంటే నువ్వు చేయని పాపానికి అవమానాన్ని భరిస్తున్నావా? నిందను భరిస్తున్నావా? దూషణను భరిస్తున్నావా? ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనుషులు పెట్టే నిందకు భయపడొద్దు. మనుషులు పెట్టే నిందకు భయపడొద్దండి. దేవుడు నీ పక్షమున ఉన్నాడు. దేవుడు నీకు కార్యము చేస్తాడు. దేవుని బిడ్డలారా, నేను మేలే చేశాను కదా, ఆయన నన్ను ఎందుకు నిందిస్తున్నారు? నేను మంచి చేశాను కదా, ఆయన నన్ను ఎందుకు అవమానపరుస్తున్నారు? నేను దేవుని వాక్యానుసారంగా నడుస్తున్నాను కదా, నేను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను కదా, భక్తిగా జీవిస్తున్నాను కదా, విశ్వాసంగా జీవిస్తున్నాను కదా, అయినా నా మీదకి ఎందుకు నిందలు వస్తున్నాయి అని భయపడొద్దు ప్రియా సహోదరి సహోదరుడా. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్న వారికి ఎక్కువ నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. కానీ నువ్వు భయపడొద్దు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దిగులు పడొద్దు, జడియవద్దు. నిన్ను విడువక ఎడబాయక నీ ఎడల కృప చూపే దేవుడున్నాడు, దయ చూపే దేవుడున్నాడు, ఆదరించే దేవుడున్నాడు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన వారలారా, ఈ యొక్క వచనాన్ని ధ్యానం చేస్తూ ఉండగా నాకు ఒక భక్తుడు జ్ఞాపకం వస్తున్నాడండి. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఊజు దేశములో నీతిమంతుడు యోబు. యోబు ఎంత విశ్వాసవంతుడండి, ఎంత విశ్వాస జీవితాన్ని జీవించిన వాడండి. భార్య అవమానపరుస్తుందండి. దేవుని దూషించి చచ్చిపో. భార్య అంత అవమానపరిచిన ఆ మనిషి పెట్టిన నిందకు యోబు భయపడలా, ధైర్యంగా ఉన్నాడు. మూర్ఖురాల వలె, పిచ్చిదాని వలె మాట్లాడొద్దు. దేవుని కోసం మనం మేలునే కాదు, కీడును, అవమానాన్ని కూడా మనం భరించాలి. దేవుని బిడ్డలారా, ఎంత కోల్పోయాడో, రెట్టింపు ఘనత, రెట్టింపు ధనము, రెట్టింపు కీర్తి. దేవుని బిడ్డలారా, గొప్ప ఆశీర్వాదాన్ని యోబు పొందుకున్నాడు. కాబట్టి ఏదైనా నింద కలిగినప్పుడు, అవమానం కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు భక్తులను జ్ఞాపకం చేసుకోవాలి. మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. కరెక్టే, మన మనుషులమే, మన నిందను తట్టుకోలేం, అవమానాన్ని తట్టుకోలేం. కానీ పాత నిబంధన భక్తులు, క్రొత్త నిబంధన భక్తులు, అనేక మంది మిషనరీసు, వారి జీవితాల్లో వారు పడిన నిందలు, అవమానాలను మనం జ్ఞాపకం చేసుకొని మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు. అటు రీతిగా నువ్వు ఏ నిందతో ఉన్నా దేవుడు మరలా నీకు రెట్టింపు ఘనతనిస్తాడు. ధైర్యంగా ఉండండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలయ్యా. ఈ శ్రేష్టమైన సమయంలో కొన్ని మాటల్ని బిడ్డలకు అందించడానికి మీరు నాకు ఇచ్చిన శుభప్రదమైన సమయాన్ని బట్టి వందనాలయ్యా. మనుషులు పెట్టు నిందకు భయపడొద్దని మీరు మాట్లాడుతున్నారయ్యా. కాబట్టి నాయన, నిజంగానే తప్పు చేయకుండా ఎవరైతే నిజంగా ప్రభావిస్తయ్యా మేలు చేసి అనేక రకాలుగా సహాయం చేసి కూడా అవమానాన్ని, నిందను భరిస్తున్నారో వారికి ఇప్పుడు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే అవమానాలతో, నిందలతో కుమిలిపోతూ నాయన అయ్యా యేసయ్య ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారేమో, అలాంటి వారిని మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మాకు కష్టం కలిగినప్పుడు, నింద కలిగినప్పుడు, అవమానం కలిగినప్పుడు, దూషణ కలిగినప్పుడు నాయన అయ్యా ఇదిగో ప్రభా, భక్తులను జ్ఞాపకం చేసుకునే ప్రభా, విశ్వాస వీరులను జ్ఞాపకం చేసుకునే ప్రభా,
మా విశ్వాస జీవితంలో మేము బలంగా ఉండే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ సమయంలో ప్రభా, ఎవరైతే నా తండ్రి వాక్యాన్ని విన్నారో వారి జీవితాల్లో ఏ కష్ట నష్టాలు వ్యాధి బాధలున్నా మీరు తొలగించుమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ కొందనాలయ్యా. వారి హృదయానికి నెమ్మదిని సమాధానమునకు మీరు కలగజేయమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా, బంధువుల విషయంలో అవమానించబడుతున్నా, వారు ఏ పరిస్థితుల్లో అవమానించబడుతున్నా, అయ్యా నిందకు గురవుతున్నా వారికి మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను ప్రభా. వారిని బలపరచండి అయ్యా, దీవించండి నాయన. అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని స్వస్థపరచమని కూడా ప్రార్థన చేస్తున్నాం. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రపంచాన్ని ప్రభు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని అందరి ఎడల మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ అరుణోదయ దర్శనం అనే కార్యక్రమాన్ని చూసిన వారందరి మీద నీ కరుణా కటాక్షాలు ఉంచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.